ప్రసాదరావు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే వసంత కాఫీ తీసుకొని ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి నానా కాఫీ తీసుకోండి అని అంటూ ఉంటుంది. వద్దమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే ఏమైంది నానా తీసుకోండి అని వసంత అంటూ ఉంటే వద్దు అని చెప్తుంటే అర్థం కావట్లేదా అని ప్రసాదరావు వసంతపై కోప్పడతాడు. ఏంటి నానా కోప్పడుతున్నారు ఏమైంది అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. అది కోపం కాదక్క కంగారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. కంగారా ఎందుకురా అని వసంత అడుగుతూ ఉంటుంది. దుష్టశక్తిని పట్టుకుంటామని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు కదా, వాళ్ళ కోసం నాన్న కంగారు పడుతూ ఎదురు చూస్తున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఆ అవని వాళ్ళు దుష్టశక్తిని పట్టుకుంటాము, పొడి చేస్తాము, ఊరి సమస్యను తీర్చేస్తాము అని శబదాలు చేస్తూ వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటి నానా, ఆ దుష్టశక్తి ఆ అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోయి ఉంటుందా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అదిగో చూడరా వస్తున్నారు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఇక అవని వాళ్ళు లోపలికి రాగానే దుష్టశక్తిని పట్టుకుంటాము, దుష్టశక్తిని ఊరి నుంచి తరిమేస్తాము, ఊరికి మంచి రోజులు తీసుకొస్తామంటూ శబదాలు చేసి వెళ్ళావు కదా, దుష్టశక్తిని పట్టుకొచ్చావా అని చెప్పి కృష్ణబాబు అవనిని అడుగుతూ ఉంటాడు. సీసాలో బంధించి తీసుకొచ్చిందంట్రా అవని అని చెప్పి వసంత్ అంటుంది. అవును బంధించి తీసుకొచ్చాను, చూస్తారా, చూసే ధైర్యం మీకుందా అని అవని కృష్ణబాబు వసంతలను అడుగుతూ ఉంటుంది. ఎందుకు చూపిస్తే చూయించు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అవని ఆ సమయంలో తన చేతిలో ఉన్న కవర్లో నుంచి వసీకర పుర్రెల దండను బయటికి తీస్తుంది. ఆ దండను చూసిన కృష్ణబాబు పుర్రెలు పుర్రెలు అని చెప్పి భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక చాటున దాక్కుంటాడు. వామ్మో, ఈ అవని దుష్టశక్తిని పట్టుకుంటానంటూ వసీకర పూజలు లాంటివి చేస్తున్నట్టుంది, అందుకే ఈ పుర్రెల దండలు పట్టుకొని తిరుగుతుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అమ్మా వీళ్ళ మాటలకి ఏమొచ్చింది కానీ అక్కడ ఏం జరిగిందో తాతయ్యకు వివరంగా చెప్పు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. అప్పుడు అవని మావయ్య రాత్రి అక్షయ్ను తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టాము, కాసేపటికి ఏం జరిగిందో ఏంటో తెలియదు, నేను బావా స్పృహ కోల్పోయాము, తెల్లవారిన తర్వాతే మాకు మేల్కు వచ్చింది, అక్షయ కనిపించకపోయేసరికి దుష్టశక్తి అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోయిందేమోనని కంగారు పడి ఆ చుట్టుపక్కలంతా వెతకటం మొదలు పెట్టాము, అక్షయ మంచినీళ్ళు తాగటానికి వెళ్ళానని మాకు ఎదురుగా వచ్చింది మోయ, దుష్టశక్తి వచ్చుంటే కనుక అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోయేది, అసలు మా పైన ఎవరు ప్రయోగం చేశారు, ఏ ప్రయోగం వల్ల మేము స్పృహ కోల్పోయాము అన్నది అర్థం కావట్లేదు మోయ అని చెప్పి అవని అంటుంది. అయితే సీసీ కెమెరాల్లో అక్కడికి దుష్టశక్తి వచ్చిందా రాలేదా అన్నది తెలుస్తుంది కదమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవును మావయ్య, ఈ పుర్రెల దండ అక్కడే దొరికింది కాబట్టి దుష్టశక్తి అక్కడికి వచ్చిందనే నేను నమ్ముతున్నాను, దుష్టశక్తి వచ్చి ఉంటే కనుక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది, ఆ సెటప్ అంతా కూడా మన ఇంట్లోనే చేశాను కదా మావయ్య, అందుకే ఇంట్లో ఉన్న సెటప్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాను అని అవని అంటుంది. సరే పదండమ్మా వెళ్ళి చెక్ చేద్దాం అని ప్రసాదరావు అంటాడు. ఇక అవని ల్యాప్టాప్ని ఓపెన్ చేసి సీసీ కెమెరా యాక్సెస్ని దీనికి కనెక్ట్ చేశాను, అక్కడ ఏం జరిగిందో అంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది మోయా అని చెప్పి అవని సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఆ సీసీ కెమెరాలో అక్షయ చెట్టు కింద కూర్చున్నది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, మేము అక్కడే ఉన్నాం కదా, మేమెందుకు సీసీ కెమెరాలో కనిపించట్లేదు, మరి అక్కడికి వచ్చిన దుష్టశక్తి కూడా కనిపించట్లేదేంటి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని ఇంకో కెమెరా చూడు అని శ్రీకర్ అంటాడు. రెండో కెమెరా చూసినా కూడా ఆ కెమెరాలో కూడా ఏమీ కనిపించదు, ఇదేంటి అవని కెమెరాలో ఏమీ కనిపించట్లేదు, ఆ రోజు గుడిలోకి ఆ వసీకర వచ్చిందన్నావు, వసీకర వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం సీసీ ఫుటేజ్ చూస్తే సీసీ ఫుటేజ్లో క్లియర్గా ఆ వసీకర వచ్చినట్టు కనిపిస్తుంది, ఆ పుర్రెల దండ వసీకరదని నువ్వంటున్నావు, వసీకర రాత్రి అక్కడికి వచ్చుంటే ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యేది కదా, ఎందుకు రికార్డ్ అవ్వలేదు అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బావా అని చెప్పి అవని అంటుంది. ఇదంతా కూడా ఆ వసీకర పనే, ఆ వసీకరే దుష్టశక్తి, ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతుంది బావా అని చెప్పి అవని అంటుంది. ఇదంతా చూస్తుంటే వీళ్ళు చెప్పేదంతా నిజంలా అనిపించట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ్ను తీసుకెళ్లడానికి వచ్చిన వసీకర సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ ఎవరికి కనిపించకుండా తన మంత్రశక్తిని ఉపయోగిస్తుంది, అదంతా కూడా వసీకర గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సెల్ షాప్ అతను సెల్ ఫోన్ని చూస్తూ ఈ ఫోను ఎప్పుడో అవని మేడం గారు ఇచ్చారు, వీలైనంత తొందరగా దీన్ని రిపేర్ చేయమన్నారు, నేను పనిలో పడి మర్చిపోయాను అని
సెల్ షాప్ అతను మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈరోజు ఎలాగైనా సరే ఈ ఫోన్ని రిపేర్ చేస్తాను అని షాప్ అతను అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని కూడా ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రాత్రి దుష్టశక్తి వచ్చి ఉంటుందా? ఆ దుష్టశక్తి వశీకరేనా? వచ్చి ఉంటే కనుక అక్షయ్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? అసలు ఆ కోటలో ఎవరున్నారు? ఆ కోటలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు ఒక అబ్బాయి రక్తం కక్కుకొని చనిపోయాడని, అతను ఫోన్లో ఏదో రికార్డ్ చేశాడని ఊరి వాళ్ళంతా చెప్పారు. ఆ ఫోన్ సెల్ షాప్లో ఇచ్చాను. ఆ ఫోన్లో ఉన్న ఫుటేజ్ ఏంటో తెలుసుకుంటే కనుక ఆ కోటలో ఎవరున్నారో తెలుసుకోవచ్చు అని చెప్పి అవని మనసులో అనుకొని వెంటనే సెల్ షాప్ అతనికి ఫోన్ చేస్తుంది. షాప్ అతను ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అవని మేడం అని అంటూ ఉంటాడు. నేను ఇచ్చిన మొబైల్ రిపేర్ చేశావా అని అవని అడుగుతూ ఉంటుంది. మేడం, ఇప్పుడే ఆ మొబైల్ని రిపేర్ చేద్దామని తీశాను అని షాప్ అతను చెప్తూ ఉంటాడు. నేను ఇచ్చి ఎన్ని రోజులవుతుంది? దాంట్లో నాకు ఇంపార్టెంట్ డేటా ఉందని చెప్పాను కదా, ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. పనిలో పడి మర్చిపోయాను మేడం, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఫోన్ అంతా కూడా బ్లర్గా కనిపిస్తుంది, అందులో ఉన్న ఫుటేజ్ ఏది కూడా కనిపించట్లేదు మేడం అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. నాకు అందులో ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అని అవని అంటూ ఉంటుంది. నా వల్ల అయితే కనుక నేను రిపేర్ చేస్తాను మేడం, నా వల్ల కాకపోతే కంపెనీకి పంపించి రిపేర్ చేపిస్తాను అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. వీలైనంత తొందరగా పని పూర్తి చేపించు, దానిలో ఉన్న డేటాని నాకు పంపించు, నాకు కాల్ చెయ్యి, నా కాల్ కనెక్ట్ అవ్వకపోతే కనుక వాట్సాప్ ద్వారా అందులో ఉన్న డేటాని నాకు సెండ్ చెయ్యి ప్లీజ్ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి షాప్ అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇక అవని అటు ఇటు తిరుగుతూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి, ఎవరితో మాట్లాడావు అవని అని అడుగుతూ ఉంటాడు. సెల్ షాప్ అతనితో బావా అని చెప్పి అవని అంటుంది. ఫోన్ రిపేర్ అయిందంట, అందులో ఉన్న డేటా గురించి ఏదైనా తెలిసిందా అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా అసలు ఫోన్ రిపేర్ చేయలేదు బావా, రిపేర్ చేసినా కూడా అందులో ఉన్న డేటా క్లియర్గా కనిపించదని అతను చెప్తున్నాడు. ఫోన్ని కంపెనీకి పంపించాలని కూడా చెప్పాడు. వీలైనంత తొందరగా ఆ పని చేయమని చెప్పాను అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ రామచంద్రాపురంలో అడుగు పెడుతుంది. వేదవతి ఇంటి ముందు కారు దిగుతుంది. శ్రీకర్తో గతంలో జరిగిన పెళ్లి ఏర్పాట్లను గుర్తు చేసుకుంటుంది. శ్రీకర్ మాయ మెడలో తాలి కట్టబోతూ ఉండగా అవని వచ్చి ఆపిన విషయాన్ని మాయ గుర్తు చేసుకొని, అవని, ఆ రోజు నువ్వు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చుంటే బాగుండేది, నా మెడలో శ్రీకర్ తాలి కట్టేసేవాడు, వేదవతికి కోడల్ని అయిపోయేదాన్ని, ముక్కు పుడకను సొంతం చేసుకునేదాన్ని, నా ఆశయం నెరవేర్చుకునేదాన్ని. నువ్వు ఆ రోజు అడ్డుపడబట్టే ఈరోజు నీ ఆట కట్టించడానికి నేను వశీకర ఒక్కటయ్యాము. నీ కూతురు అక్షయ్ను నీ నుంచి దూరం చేయబోతున్నాము అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు కృష్ణబాబు వసంత హాల్లో కూర్చొని ఉంటారు. అక్క, ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా అని కృష్ణబాబు అంటాడు. అవునరా బాబు అని వసంత అంటుంది. అప్పుడే కృష్ణబాబు మాయను చూసి, అదిగో అటునుంచి వస్తుంది, మాయా మేడంలా ఉంది, ఒకసారి చూడక్క అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మాయా మేడంలా ఏంట్రా, మాయనే వస్తుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. నమస్తే మేడం, మీరేంటి ఇలా వచ్చారు అని కృష్ణబాబు మాయను అడుగుతూ ఉంటాడు. మీరు రామచంద్రాపురం పని మీద వచ్చారని తెలుసుకున్నాను. నాకు ఆఫీస్లో అవని శ్రీకర్లతో అర్జెంట్ వర్క్ ఉంది. మీ పర్సనల్ పనులు వదిలేసి అవని శ్రీకర్లను అక్కడికి రమ్మంటాం కరెక్ట్ కాదని నేనే అవని శ్రీకర్ల దగ్గరకు వచ్చాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ ఎక్కడున్నారు అని మాయ అడుగుతూ ఉంటుంది. శ్రీకర్, ఒరే శ్రీకర్ అని కృష్ణబాబు పిలుస్తూ ఉంటాడు. అవని శ్రీకర్ హాల్లోకి వస్తారు. మాయను చూసి షాక్ అవుతారు. ఒరే ఏంట్రా అలా షాకింగ్గా చూస్తున్నావు? ఓ మాయ మేడం, హైదరాబాద్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీరేంటి ఇక్కడ అని చెప్పి శ్రీకర్ మాయను అడుగుతూ ఉంటాడు. ఆఫీస్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది శ్రీకర్, మిమ్మల్ని అక్కడికి రమ్మంటాం ఇష్టం లేక, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే ఇక్కడికి వచ్చాను. అంతేకాదు కొత్త ప్రాజెక్ట్ కూడా ఒకటి వచ్చింది, దాన్ని మన ముగ్గురం కలిసి డీల్ చేయాలి అని మాయ చెప్తూ ఉంటుంది. మా పర్సనల్ పనులు మాకున్నాయి, ఇప్పుడు మా ఇంటి పరిస్థితి అసలు బాలేదు, మేము ఆఫీస్ వర్క్ చేసే పనిలో లేము, ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి శ్రీకర్ అంటాడు. అది కాదు శ్రీకర్, నీకు నీ పర్సనల్ పని ఎంత ముఖ్యమో నాకు కూడా నా బిజినెస్ అంతే ముఖ్యం కదా అని చెప్పి మాయ అంటుంది. చూడమ్మా మాయ, వేదవతి కనిపించక మేం కంగారు పడుతున్నాము, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నేను పూర్తి టైం నా ఆఫీస్ వర్కే కేటాయించమని చెప్పట్లేదు, వీలు కుదిరినప్పుడు ఆఫీస్ వర్క్ని ఫినిష్ చేద్దాము, ప్లీజ్ కాదనకండి అని మాయ అంటూ ఉంటుంది. అవని, నువ్వైనా చెప్పు మాయని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మాయ మేడంని ఉండనివ్వు బావా అని చెప్పి అవని అంటుంది. అది కాదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా,
మనకి ఒకప్పుడు ఈ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో నీకు గుర్తు ఉండే ఉంటుంది. ఈ సమయంలో మనం ఉద్యోగాన్ని చిన్నబొచ్చడం అంత మంచిది కాదు బావా అని చెప్పి అవని అంటుంది. ఈ మాయపై నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవన్నీ క్లియర్ అయితే మనం ఉద్యోగం కూడా మానేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఉద్యోగం మానేసినప్పుడు చూద్దాం బావా. ఇప్పుడైతే మన ఉద్యోగం మనం చెయ్యక తప్పదు. వీలైనప్పుడు కాదు, రోజులో కొంత సమయాన్ని మన ఆఫీస్ వర్క్కి కేటాయిద్దాము, పని ఫినిష్ చేద్దాము అని చెప్పి అవని అంటుంది. థ్యాంక్ యూ అవని, నువ్వు ఒప్పుకోవడమే కాక మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించావు అని చెప్పి మాయ అంటుంది. అవని అంతేలెమ్మ తన మాట చాతుర్యంతో అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అవును, వేదవతి ఆంటీ గారు ఎక్కడున్నారో తెలిసిందా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, త్వరలోనే వెతికి పట్టుకుంటాము, నీకు రూమ్ చూపిస్తాను, పదమాయ నువ్వు రెస్ట్ తీసుకుందు అని చెప్పి అవని అంటుంది. అప్పుడే అక్షయ అమ్మా అని బయట నుంచి పిలుస్తూ ఉంటుంది. అది అక్షయ్ వాయిస్లా ఉంది, అక్షయ్ వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అదిగో బయట నుంచి నా కూతురు వస్తుంది అని చెప్పి అవని అంటుంది. ఇక మాయ అర్చనను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి మేడం అలా షాకింగ్గా చూస్తున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏముంది, అక్షయ్ రూపంలో అర్చన ఉందేంటా అని మేడం షాక్ అయినట్టున్నారు అని కృష్ణబాబు అంటాడు. మీరు అంతలా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, నేనే అక్షయ్ని, నేనే అర్చన్ని అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇంకా మాయ అదెలా కుదురుతుంది, అవని అక్షయ్ను అర్చనగా ఎలా మార్చగలిగింది అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. మా అమ్మ ఆ అమ్మవారిని వేడుకుంది, ఆ అమ్మవారే దుష్టశక్తి నుంచి నన్ను కాపాడటం కోసం నేను అక్షయ్ రూపంలో కాకుండా అర్చన రూపంలో ఉండాలని చెప్పి నన్ను అర్చన రూపంలోకి మార్చేసింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. పూజలు పునస్కారాలతో వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు రూపాలు మార్చుకుంటున్నారు మేడం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మాయ మేడం, ఈ విషయం మీకు తెలియటం చాలా ముఖ్యంలే, అత్యంత ఆప్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు చెప్పుకుంటారు కదా అని చెప్పి అవని అంటుంది. అవని, నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నట్టున్నావు, నేనెవరికి చెప్తాను, నేను ఇలాంటి విషయాలు ఎవరితో షేర్ చేయను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. పర్వాలేదు మేడం, మీరు షేర్ చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అవని చెప్పడంతో మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని నీతో మాట్లాడాలి, ఇలారా అని శ్రీకర్ అవనిని పక్కకు తీసుకొని వెళ్తాడు. అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఊరిలోకి వెళ్ళాను తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇంటి పరిస్థితులు అసలే బాలేవు, నువ్వు ఊరిలోకి వెళ్ళటం లాంటివి చెయ్యకమ్మా అని చెప్పి ప్రసాదరావు అక్షయ్కు చెప్తూ ఉంటాడు. సరే తాతయ్య అని చెప్పి అక్షయ్ అంటుంది. నువ్వు నాతో రామ్మా అని ప్రసాదరావు అక్షయ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలాగే శవలకోటకి సంబంధించి ఒక పెద్ద అయిన సిటీ నుంచి పల్లెటూరికి వస్తాడు కదా, అతను రేపు 100 సంవత్సరాల వేడుక చేసుకుందాం, ముక్కు పుడక అమ్మవారు ఎక్కడైతే దొరికాయో అక్కడే మనం 100 సంవత్సరాల వేడుక చేసుకుందాం అని ఊరి అందరి సమక్షంలో చెప్తూ ఉంటాడు. అప్పుడు అవని, నేను అయితే రేపు అమ్మవారిని ముక్కు పుడకను తాళపత్ర గ్రంథాలను తీసుకొని ఆ ప్లేస్కి వస్తాను అని చెప్పి ఊరందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది. అప్పుడు పల్లెటూరి వాళ్ళు, ఊరికి పట్టిన దుష్టశక్తి వెళ్ళిపోతుందమ్మా అని అడుగుతూ ఉంటారు. ఆ అమ్మవారు మనపై కనికరం చూపిస్తే తప్పకుండా దుష్టశక్తి వెళ్ళిపోతుంది అని చెప్పి అవని అంటుంది. ఇక వెంటనే మాయ ఈ మాటలు విని, వసీకర ముక్కు పుడక దక్కించుకోవడానికి నీకు మంచి అవకాశం దొరికింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి అవకాశం మాయా అని వసీకర అడుగుతూ ఉంటుంది. రేపు 100 సంవత్సరాల వేడుక చేస్తున్నారంట పల్లెటూరులో, ముక్కు పుడక అమ్మవారు ఎక్కడైతే దొరికిందో అక్కడికే ఆ అవని ముక్కు పుడకను అమ్మవారిని తీసుకొని వస్తుంది అని చెప్పి మాయ వసీకర్తో చెప్తూ ఉంటుంది. అయితే రేపు చాలా ఈజీగా నేను ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను, అర్చన్ను ఎత్తుకొచ్చి అక్షయ్గా మార్చుకొని నా రూపాన్ని నేను తిరిగి పొందుతాను అని వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.